ఓం శాంతి. గుల్జార్ దాదీజీ యొక్క అమూల్యమైన మహావాక్యాలు. దాది అంటున్నారు, 4 సబ్జెక్టులో ఎవరైతే సంపూర్ణంగా సంపన్నంగా ఉంటారో వారికి బాబా పైన దృఢ నిశ్చయం ఉంటుంది, స్వయం పైన దృఢ నిశ్చయం ఉంటుంది, అలాగే డ్రామా పైన కూడా దృఢ నిశ్చయం ఉంటుంది, పరివారం పైన కూడా దృఢ నిశ్చయం ఉంటుంది. మరి అలాంటి వాళ్ళే ఫైనల్గా ఎవరెడీగా ఉండగలుగుతారు. ఎవరెడీ అయినటువంటి పిల్లలే బాబా యొక్క జతలో ఇంటికి వెళ్ళగలరు. మరియు తిరిగి సత్యయుగంలో కూడా బాబా యొక్క జతలు అనగా బ్రహ్మ బాబా కృష్ణుని యొక్క జతలో రాగలుగుతారు. అందుకు దాదీజీ అంటున్నారు, కనుక ఎవరెడీగా అయినా అవ్వాలి. దానికోసమై పురుషార్థం ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే అంతిమమును బట్టి గతి తయారవుతుంది అని దాదీజీ మనకు తెలియజేస్తున్నారు. దాదీజీ అంటున్నారు, అంత అకస్మాత్తుగా ఫైనల్ అవుతుంది కనుక ఎవరెడీగా ఉండండి, అప్పుడు అంతిమమును బట్టి గతి మంచిగా తయారవుతుంది. దాదీజీ అంటున్నారు, పిల్లలైన మనల్ని మన బాబా దుఃఖితులుగా చూడలేరు. పిల్లలైన మనల్ని మన బాబా దుఃఖితులుగా చూడలేరు. మనమైతే సుఖంగా ఉన్నాము, కానీ దుఃఖము, అశాంతి, చింత, భయం కల మన ఇతర సోదరులు రేపేమవుతుందో ఏమో అన్న ఆలోచనలలో ఉంటున్నారు. వారికి శాంతి సహయోగాన్ని ఇచ్చే వారికి సుఖశాంతులను అనుభవం చేయించాలి. ఇప్పుడు స్వయం శక్తి స్వరూపులుగా అయ్యి మనస్సు ద్వారా ఇతరులకు కూడా శక్తినివ్వాలి. ఇది మన ముఖ్య కార్యం. ఈ కార్యంలో అందరూ మునిగి ఉండాలి. ఈ కార్యాన్ని చేయటంలో మీరు బిజీగా అయిపోతారు. బిజీగా ఉండటం వలన మీరు చాలా సహజంగా మాయాజీతులుగా అవ్వగలరు. ఎందుకంటే మాయ ముందుగా మనస్సులో సంకల్పాల రూపంలో వస్తుంది, తర్వాత ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ఒకవేళ మీ మనస్సే సేవలో బిజీగా ఉన్నట్లయితే మాయ వచ్చేందుకు దారే ఉండదు. కనుక బాబా ఏమంటారంటే, మనసా సేవలో ఉండటం వలన ఒకటేమో మన మనస్సు బిజీగా ఉంటుంది, అంతర్ముఖిగా ఉండటం అనగా లోపల ఉండటం, దేహాభిమానం నుండి దూరంగా ఉండటం. బాబా అంటున్నారు, ఒకటైంది మనసా సేవలో ఉండటం వలన మనస్సు బిజీగా ఉంటుంది, అంతర్ముఖిలుగా అయ్యి ఉండడం వలన, లోపలే ఉండడం వలన దేహాభిమానం నుండి దూరంగా ఉంటాం. లోపల ఉండడము అంటే అంతర్ముఖి, ఆంతరికంగా ముఖంలో లోపల ఉన్నటువంటి గుణాలు కనిపించాలి. ఇందువలన మాయ రాదు. రెండవది, చట్టప్రక్కల కనుక చుట్టుప్రక్కల శాంతితో కూడిన ఈ వాయుమండలం యొక్క ప్రభావం పడుతుంది. మూడవది, ఫైనల్ అయ్యేది ఏదైనా అది అకస్మాత్తుగా అవ్వనున్నది. కనుక ప్రతి క్షణం నా కొరకు అటెన్షన్ పెట్టుకోవాలి, అనగా స్వయం ప్రతి అటెన్షన్ పెట్టుకోవాలి అని భావించాలి. అంత అకస్మాత్తుగా జరుగుతుంది కనుక ఎవరెడీగా ఉండాలి. ఎందుకంటే అంతిమమును బట్టి గతి తయారవుతుంది. కనుక ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో అటువంటి జన్మనే లభిస్తుంది. కనుక అకస్మాత్తుగా ఎవరెడీగా చాలా కాలపు యొక్క అభ్యాసం అవసరం. ప్రతి క్షణం అటెన్షన్ పెడుతూ టెన్షన్లోకి పోయినట్లయితే వారికి మనందరికీ బాబా ఇచ్చిన వరదానం ఎవరైనా ఏది కోరుకుంటే అది చెయ్యగలరు. సో ప్రతి క్షణం అటెన్షన్ పెడుతూ టెన్షన్లోకి రానట్లయితే వారికి చాలా కాలం యొక్క ప్రోగవ్వగలదు, అనగా పొదుపు చేయగలుగుతారు. ప్రతిదీ కూడా సో నిమిత్త భావంతో ఎదుర్కోగలుగుతారు. మరియు చాలా కాలం యొక్క పురుషార్థపు యొక్క పొదుపు కూడా వారిలో ఉంటుంది, అంటే ఖజానాల యొక్క పొదుపు ఉంటుంది. ఒకవేళ నిర్లక్ష్యులుగా అయినట్లయితే సమయం కట్ అవుతుంది.
ఈ సమయంలో మనందరికీ బాబా ఇచ్చిన వరదానం, ఎవరైనా ఏది కోరుకుంటే అది చెయ్యగలరు, ఎవరు చేస్తే వారు పొందుతారు అని. కనుక మాకైతే అవకాశం లేదు, మేమైతే ఇప్పుడిప్పుడే వచ్చాము అని ఎవ్వరు అనకూడదు. ఇందులో ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు. ఎవరైతే తనకు తాను ముందుకొచ్చి సేవా యొక్క బాధ్యతను తీసుకుంటారే వారే అర్జునులు మరియు విజయులు కూడా. ఏ అవకాశాన్నైనా అందిపుచ్చుకోగలరు మరియు ఎంత కాలం అనుకుంటే, ఎంత కావాలనుకుంటే అంత పురుషార్థం చేసి ఉన్నతి చెందగలరు. ఇంకా బాబా ఏమంటారంటే, కల్ప పూర్వం కూడా నేను ఉన్నాను, ఈ కల్పంలో కూడా నేనే ఉన్నాను, మరియు తర్వాత కల్పంలో కూడా నేనే ఉంటాను, ఈ సేవా బాధ్యత నేనే తీసుకుంటాను అన్న ఈ నిశ్చయం పెట్టుకోండి. నేను ఉండేవాడిని, నేను ఉన్నాను మరియు నేను ఉంటాను అన్న ఇంతటి నిశ్చయం మరియు నష పెట్టుకోవాలి. ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ తప్పకుండా విజయం ఉంటుంది. మరి నిశ్చయానికి ఎల్లప్పుడూ విజయమే ఉంటుంది. నిశ్చయ బుద్ధి విజయంతి. నా చాలా కాలం ఇప్పుడే అని మనందరం కూడా ఇదే లక్ష్యం పెట్టుకోవాలి. అంటే నా బహుకాలపు ఇప్పుడే అని మనందరం కూడా ఇదే లక్ష్యం పెట్టుకోవాలి. అంటే నాది ఇది అంతిమ క్షణాలు, అంతిమ గడియ అని. కానీ ఇప్పుడు ఎవరైతే వచ్చారో వారు క్షణక్షణం పరమాత్మ ప్రేమలో మునిగిపోయి ఉండాలి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ మర్చిపోవటం కష్టమవుతుంది, శృతి చేయటం కష్టమవ్వదు. అనగా మర్చిపోవడం కష్టమవుతుంది, కానీ బాబాని శృతి చేయటంలో కష్టం అవ్వదు. ఈ అక్కయ్యలది చాలా మంచి జీవితం, చాలా ఆనందమయంగా ఉంటారు. ఇటువంటి అక్కయ్యల ద్వారా బాబా పైన ప్రేమ ఆకర్షణలోనే మీరు ఇక్కడికి వచ్చారు. పరమాత్మ ప్రేమ ఎటువంటిదంటే, మీరంటే పరమాత్మకి ఇష్టం అనిపించింది కనుకనే ఈ అక్కయ్యల ద్వారా తన వారిగా చేసుకున్నారు. బాబాకు మనమంటే ఇష్టం అనిపించింది, మనకు బాబా అంటే ఇష్టం అనిపించింది, ప్రేమ కలిగింది కనుక ఇక మర్చిపోవటం అనే విషయమే లేదు. మీరు ఊహించలేని విషయం ఏదైనా వస్తే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్న స్థితి వచ్చినట్లయితే సత్యమైన మనస్సుతో నా బాబా అని అన్నట్లయితే బాబా హాజరైపోయి మీకు ఎటువంటి ప్రేరణ ఇస్తారంటే మీకు పూర్తిగా సహజంగా అనిపిస్తుంది. అసంభవం కూడా సంభవం అనిపిస్తుంది. ఎందుకంటే పరమాత్మ చెయ్యి మన తలపైన ఉంది. మన మనస్సు సత్యంగా మరియు స్వచ్ఛంగా ఉన్నట్లయితే బాబా మనవారు, మనం బాబా వారిమి అని అనిపిస్తుంది. ఇంకేముంది, సత్యమైన స్వచ్ఛమైన మనస్సు కలవారికి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్న దానిని బాబా టచ్ చేయిస్తారు. మరియు సమర్థ సంకల్పాలను అనగా మురళి, వరదానం, స్లోగన్ వీటిని ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రతిరోజు మురళి నుండి మనకు హోంవర్క్ ఇచ్చుకుంటూ అనగా ప్రతి మురళి నుండి మనస్సుకు హోంవర్క్ ఇచ్చుకుంటూ వ్యర్థాన్ని సమర్థతలోకి మార్చుకునే పురుషార్థమును తప్పకుండా చేయాలి. దీని కొరకు మనస్సు యొక్క టైం టేబుల్ను తయారు చేసుకోవాలి. అప్పుడప్పుడు అన్న పదాన్ని వదిలి సదాకాలికం కొరకు తీవ్ర పురుషార్థులుగా అవుతారు. ఇప్పుడు నేను ఆత్మ బిందువైనాను, బాబా కూడా బిందు, మరియు ఏది జరిగినా దానికి బిందువును పెట్టడం కనుక బిందు రూపంలో స్థితులై కూర్చోవాలి. మనం ఇటువంటి స్థితిలో ఉండాలి. బాబాతో సదా మిలనాన్ని జరుపుకోవాలి అన్న దాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ విధంగా ఎటువంటి అభ్యాసం ద్వారా గుర్తు చేసుకుంటారో మరియు ఎగిరింప చేస్తారు బాబా కూడా. కనుక మన యొక్క నేచర్ చాలా మంచిగా ఉండాలి. నా బాబా యొక్క అందాన్ని కళ్ళతో చూడలేం, కానీ బాబా మనల్ని దర్శనీయ మూర్తులుగా తయారు చేస్తున్నారు. కనుక అలర్ట్గా ఉండాలి పురుషార్థంలో. మరియు ఆర్టిస్టులు కూడా ఇటువంటి చిత్రాన్ని తయారు చేయలేరు కూడా. బాబా మనల్ని అలా తయారు చేస్తున్నారు. ముఖాన్ని
రోగం వచ్చిన వాళ్ళగా పెట్టుకోవటం అనగా అది తమో ప్రధానమైనటువంటి అలవాటు. ఆ అలవాటును వదలండి. సతో ప్రధానంగా అవ్వాలన్న లగన్ ఏదైతే ఉందో ఆ అగ్ని ఉన్నదే కాలటానికి, మరణించేందుకు, దీప పురుగులు ఉన్నదే దగ్ధమయ్యేందుకు. అందులో కాలిపోయేదేంటి? బాబాను చూడడంతోనే బలిహారైపోవాలి. అలా మరణించే వారి కోసమే కదా ఈ సభ. ఎప్పుడు ఏ విషయము ముఖంపై కనిపించకూడదు. దీనిపైన అటెన్షన్ పెట్టుకున్నట్లయితే బ్యూటిఫుల్గా బాబా తయారు చేస్తారు. మరియు అంతిమమును బట్టి గతి తయారవుతుంది. ఓం శాంతి. దాదీసి అంటున్నారు. కనుక ఎంత సాధ్యం ఉంటే అంత మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవడానికి ఏ కార్యం చేస్తున్నా బాబా చేయిస్తున్నారు, నేను నిమిత్త మాత్రుణ్ణి అనేటువంటి అభ్యాసం పక్కాగా అయిపోవాలి. అలాగే 4 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో 4 సబ్జెక్టులో కూడా సమానమైనటువంటి మార్కులు జమ చేసుకోవాలి. అప్పుడు అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆ ఆశీర్వాదాలే తీవ్ర పురుషార్థిగా తయారు చేస్తాయి. మరి తీవ్ర పురుషార్థి యొక్క ఆత్మని అంతిమంలో చాలా మంచి మూర్తి రూపంలో శరీరం వదిలేస్తారంటే ఆత్మీయక స్థితిలో స్థితం ఉంటూ, ఆత్మీయక గుణాల యొక్క స్వరూపంలో ఉంటూ, ఆత్మ బ్రుకటి స్థానం నుండి పైకి వెళ్ళిపోతూ ఉంది అని ఈ అభ్యాసం చేస్తూ బాబా జతలో వెళ్తూ ఉన్నానని ఈ సుందరమైనటువంటి దృశ్యాన్ని ఆత్మ చూస్తూ బాబా జతలో వెళ్తుంది. కనుక నిరంతరం బాబా యొక్క తలంపు ఉండాలి. మన్మనాభవ యొక్క పదం మర్చిపోకూడదు. కనుక లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ ఇదే అభ్యాసం చేయాలి. బాబా నా ద్వారా చేయిస్తున్నారు, బాబా నా యొక్క జతలో ఉన్నారు, నా ప్రక్కనే కూర్చొని ఉన్నారు. అలా నాకు ఇంతటి పక్కన ఉంటూ ఇంత సహయోగి, నిరంతరము ప్రతి క్షణము సహయోగం చేసేటువంటి వారు ఇంకా ఈ సృష్టిలో నాకు ఎవ్వరూ లేరు, ఒక్క బాబా తప్ప అని బాబా పైన అంత ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో లీనమైపోవాలి. ఆ లీనమైపోయినటువంటి ఆత్మని బాబా పైన పూర్తి బలిహారవ్వగలుగుతుంది. ఆ బలిహారీ ఆత్మనే సదా బాబా జతలో ప్రతి కర్మ చేస్తూ కూడా ఆనందంలో ఉంటుంది. అది ముఖంలో కనిపిస్తుంది. అటువంటి ఆత్మని తీవ్ర పురుషార్థేంది. అటువంటి ఆత్మ యొక్క గతి సత్యయుగం యొక్క దారిని చూపిస్తుంది, సత్యయుగంలోకి తీసుకొని వెళ్ళనిస్తుంది. కనుక అటువంటి పురుషార్థం చేయాలి. ఆ విధమైన పక్కా బాబా పిల్లలుగా మనం అయిపోవాలి అని దాదీసి మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఓం శాంతి.